ఆకాశవాణి వార్తావాహిని. గెస్ట్ ఎడిటర్ ఆఫ్ ది మంత్ ఉషారాణి తోట. స్వాగతవాహిని. ఇదో వెరైటీ. ఏదో 40వ ఏళ్లలో జీవితం నల్లేరు మీద నడకలా సాగుతోంది కదా అనుకుంటే ఉన్నట్టుండి నా మెయిల్లో ఒక చాంతాడంత సందేశం దిగబడింది. రంగరాయ 85 సంవత్సరం 25 కలయిక అంటూ. చదవడానికి కొంచెం కష్టపడిన చాంతం చదివాక చాలా చాలా ఆనందం కలిగింది. ఎంతైనా రాసింది ఎవరు? దున్నా గారు. గుండె రిపేర్ చేసే డాక్టర్ కదా. మనసుల్ని రంజింపు చేయడంలో సిద్ధహస్తుడే. చాలా తొందరలోనే అందరి క్లాస్మేట్స్ వివరాలు సంపాదించేశారు గటికిల ఈ ఆర్ఎంసీ బాయ్స్. అనతి కాలంలోనే గ్రూప్ ఫేస్బుక్, గ్రూప్ మెయిల్ మొదలయ్యాయి. ఒకటా రెండా వందల సంఖ్యలో మెసేజ్లు, ఫోటోలు, జోక్లు. వామ్మో ఇన్ని విషయాలు ఒకసారి బ్రెయిన్లోకి వెళ్తే సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయి సెరిబ్రల్ వెసల్స్ చోక్ అయ్యి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఏమైనా ఉందా? శాస్త్రినన్నా రాధనన్నా కనుక్కుంటే మంచిదేమో. అవును, నా క్లాస్మేట్స్ ఏంటి ప్రకృతి విరుద్ధంగా 25 వయసు తగ్గిపోయి సన్నగా చిన్నగా ఎంత అందంగా ఉన్నారు? వీళ్ళ రహస్యం ఏమై ఉండొచ్చు? సీక్రెట్ కన్సల్టేషన్ ఏమన్నా చేస్తున్నారా అజయ్తో? మొదట్లో రోజు కనపడి నల్లూరి గారేమో ఈ మధ్య బొత్తిగా నల్లపూస అయిపోయారు. అడపా గారైతే తడపగానే కనపడట్లేదు. కారణం ఏంటో? చిక్కం గారేమో చాలా సీరియస్ గా ఉన్నారు. ట్రాన్స్ఫర్ సర్వీస్ అంటే వర్క్ లోని బయట కూడా సీరియస్ గానే ఉండాలేమో మరి. లేట్ గా అయినా లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది సీతా ప్రమీల. ఎంతైనా ఇమేజియాలజిస్ట్ కదా, ఇమేజ్ నిలుపుతుంది. బాలకృష్ణ సాయి చాలా ఉదారంగా ఒక చిత్రం ద్వారా అందరికీ ఉగాది పచ్చడి తినిపించేశాడు. సరే కదా, డిస్కషన్ బోర్డులో ఏమైనా కొత్త విషయాలు ఉన్నాయా అని చూసా. అక్కడ రాజలక్ష్మి, దున్నా, శాస్త్రి, రాధ చాలా సైంటిఫిక్ గ్రీక్ అండ్ లాటిన్ విషయాలు డిస్కస్ చేసేసుకుంటున్నారు. మొదటి రాసి రాధను కొంచెం మానిటాలు అడుగుదామా అనుకున్నా. కానీ అమ్మో, వీళ్ళు కూడా నన్ను ట్రయల్ సబ్జెక్ట్ గా మార్చేస్తారో ఏంటో. నన్ను కూడా ఒక ట్రయల్ సబ్జెక్ట్ గా మార్చేస్తారో ఏం రాదు, మనకెందుకు వచ్చిన గోళ అని ఒక్క ఉదుటిన పరుగు పెట్టా. విహారయాత్రగా డైవింగ్కి వెళ్ళిన హిమబిందు ఈ మధ్య చాలా బిజీగా ఉన్నారు. పెయింటింగ్ ఎగ్జిబిషన్ తర్వాత ఆమె డైవింగ్కి వెళ్ళారు. ఇక్కడ జలకన్యల ఆమె చేపలకు ఆహారం ఇవ్వటం మీరు ఈ చిత్రంలో చూడవచ్చు. వేడుకగా ఉగాది సంబరాలు. వివిధ దేశాల్లో ఉన్న ఆర్ఎంసీ బ్యాచ్మేట్స్ నూతన సంవత్సర వేడుకలు చాలా బాగా చేసుకున్నారు. దీనిలో భాగంగా బేకర్స్ఫీల్డ్లో మినీ రీయూనియన్ జరుపుకున్నారు. తమ పార్టీ ఎంతో సంబరంగా జరిగిందని అక్కడ ప్రతినిధి శ్రీ తెలియజేశారు. టెలిఫోన్ లైన్స్ని క్రాష్ చేసిన ఆర్ఎంసీ వనితలు చాలా ఏళ్ల తరువాత కలిసిన ఆనందంతో రాధ, శివరాధిక మరియు అనంతలక్ష్మిలు గత వారం టెలిఫోన్లో సంభాషించారు. వీరు అబ్బాయిల గురించి తీవ్రంగా చర్చించడంతో ఆ వేడికి ఇంటర్కాంటినెంటల్ టెలిఫోన్ లైన్స్ తట్టుకోలేకపోయాయి. దీనివల్ల తమకు 5 మిలియన్స్ వరకు ఖర్చు అయిందని AT&T సంస్థ తెలియజేశారు. ఇప్పుడు దున్నా తన కవిత వినిపిస్తారు. ఎన్నాళ్ళయ్యింది, ఎన్నేళ్ళయ్యింది నీ ఊహనే మరిచి, చదువు సంధ్య పిల్ల జల్ల అని బ్రతుకు బాట పట్టాము. కాలపు సుడిగుండంలో కలిసి కానరాకుండా పోయాము. ఇంతలోనే గుర్తొచ్చే కలిసి అప్పుడే 20 ఏళ్ళయ్యిందని. ఎక్కడో గుండె అంచున ఒక చిన్న అలజడి రేగింది. మదిలో అదో సునామీలా జ్ఞాపకాల పొరల్ని తవ్వేసింది. ఎదలో ఎన్నెన్నో ప్రశ్నలు. ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు,
ఏం చేస్తున్నావు? అంతలోనే గుర్తొచ్చే ఆనాటి ఆ తీపి మధుర స్మృతులు, కాలేజీ నాటి లేజీ రోజులు, హాస్టల్లోని అల్లరి చేష్టలు, లెక్చర్ హాల్ల కన్నా సినిమా హాల్లే మిన్న అని, క్లినిక్కుల కన్నా పిక్నిక్కులే మేలని, మాస్టార్లు చెప్పిన పాఠాల కన్నా బయటి బ్రతుకు పాఠాలెన్నో నేర్చిన రోజులు. తీరా పరీక్షలొచ్చాక ఏదో అయోమయం, అంధకారం, ఆతృత, భయం. ఎగ్జామ్ లొంక లైబ్రరీని చేరి వెనువెంటనే బ్రేక్ అని చెప్పి క్యాంటీన్ బయట చేరి బైకులపై సిట్టింగ్ ఇచ్చి కలర్ఫుల్గా టీసిప్పు చేస్తూ గాసిప్పు చెప్పుకున్న రోజులు. డేట్ దగ్గరకొచ్చి డే అండ్ నైటు చదివి గుండె గొంతులోకొచ్చి గుడుల చుట్టూ తిరిగి ఏదోలా పాస్ అయ్యి ఈ రోజుకి పునాదులేసుకున్న కలిసొచ్చిన ఆ రోజులు. అవును, కలిసి చదివిన, కలిసొచ్చిన ఆ కాలం కళ్ళెదుటే నిలిచింది. కలిసి ఆడిన, కలిసి పాడిన కమ్మటి కాకినాడ కాలం గుర్తొచ్చింది. పెదవిపై చిరునవ్వు, గుండెలో చిన్ని బాధ, కళ్ళల్లో ఓ నీటి చుక్క. మళ్ళీ చూడాలనుంది మిత్రమా ఆ మాటలు, వినాలనుంది నేస్తమా, ఎదురు చూస్తున్నానే మళ్ళీ కలిసే ఆ గడియల కోసం. నువ్వొచ్చే, నీ రాకను తెచ్చే మధుర క్షణాల కోసం, మళ్ళీ వచ్చే ఆ వసంతం కోసం. విన్నారుగా ఆ కవిత దొన్నంపనేని వెంకటరమణ. అదేనండి మన దున్న చదివిన కవిత. ప్రేమలో ఫెయిల్ అయ్యారా? హృదయం గాయపడిందా? కాంటాక్ట్ డాక్టర్ దున్నా, మిస్టర్ ఆర్ఎంసి ఆర్ డాక్టర్ బారు, ఆల్సో known as Bharadwaj, cardiac surgeons. Free vasectomy for every bypass. It's competition time. Do you know your friends? Okay, let's go. First person, clues. She's pretty, very well liked by everybody, very active all round. She loves cooking and she used to be called Didi. Who is she? Second person, he is dashing, dynamic and creative and artistic. He has Wolff Parkinson White syndrome. Who is he? Third person, she likes bird watching, the real birds of course, loves dancing, watches old movies, and she is fire, so handle carefully. Who is she? Please send all the answers to shastrijata@hotmail.com. ఈ వార్తావాహినిని విన్న మీ అందరికీ మా ధన్యవాదాలు. వచ్చేసారి వరకు మరి సెలవా. గుడ్ బై.